నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నిజమైన సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెనాలి రూరల్ గ్రామాలలో 7,000 రూపాయల పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొలకలూరు, నందివెలుగు, బురిపాలెం గ్రామాల్లో కొలిపర మండలం మరియు పట్టణ వార్డుల్లో పర్యటించి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పంపిణీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే 3,000 నుండి 4,000కు పెంచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఇది పెద్దల పట్ల, పేదల పట్ల ఆయనకు ఉన్న గౌరవమని కొనియాడారు. ఉమ్మడి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఎందుకంటే నీకు ప్రతి నెల కూడా 4,000 వస్తాయి అండి. ఈ నెల నుంచి గత 3 నెలలకు కూడా వాళ్ళు 3,000 ఇస్తే 1,000 ఆ 3 నెలలకు కూడా మనం ఎప్పుడైతే మేనిఫెస్టో ప్రకటించిన తారీఖు నుంచి నీకు 4,000 ఇస్తామని చెప్పాం. అందుకనే వాళ్ళు 3,000 ఇస్తే ఆ 1,000 3 నెలలకు 3,000 ప్లస్ ఈ నెల 4,000 7,000. ఈ 7,000లో కూడా చంద్రబాబు నాయుడు గారు 2,875 రూపాయలు ఆయన గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ నీకు ఇస్తుంది. ప్రకటించిన తర్వాత ఏది మన ఎన్నికల ముందే చెప్పాము, ఈ రోజు నుంచి కూడా మీకు వస్తాయండి. ఆ 3 నెలలు మే, ఏప్రిల్, మార్చి, ఏప్రిల్, మే కూడా మీకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క నెలకు 1,000 మొత్తం 7,000 రూపాయలు. ఓకేనా? అలా సైడ్ 4,000 రూపాయలు ఇస్తున్నాడు. 4,000 రామాలయంలో కూడా. ఓకే, ఓకే అమ్మా. ఇగో చంద్రబాబు నాయుడు గారు పంపించాడు 7,000. 2014-19 మధ్యలో మనందరికీ తెలిసిన విషయమే. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత. 3,000 రూపాయలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో 2019కి ముందు గెలిచిన తర్వాత మాట మార్చి దశల వారీగా అని చెప్పి మిగతా 1,000 రూపాయలు వేయటానికి మామూలుగా భిక్షం వేసినట్టుగా ప్రతి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి ఎన్నికల ముందు మాత్రం 3,000 చేసినటువంటి ఘనత. అలాంటి మాట తప్పను మడం తెప్పననే నినాదంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పేదవాడి కోసం అనేది మీకు చెప్పాలనేది నా ధ్యేయం. కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఆ రోజున మహిళల గురించి, లేకపోతే పెన్షన్ల గురించి, లేకపోతే యువకుల గురించి, మహిళా సాధికారత గురించి, జలశక్తి గురించి ఈ రకంగా ఎన్నో చెప్పినటువంటి మేము మేనిఫెస్టోని ఒకటి పొందుపరిచి ఆ రోజున రాజమండ్రి మహానాడులో విడుదల చేసిన సందర్భం దగ్గర నుంచి
ఆ తర్వాత ఎన్నికల్లో మేము చాలా స్పష్టంగా చెప్పాం, మార్చి నుంచే మేము 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. మార్చి, ఏప్రిల్, మే, ఇవాళ జూన్, ఈ 4 నెలలు కలిపి అప్పుడు కొదవ 3,000 ఉంటే 3 నెలలకి 1,000 చొప్పున దాన్ని 7,000 చేసిన ఘనత. అంతేకాదు అంగవైకల్యంగా ఉన్నటువంటి 3,000 రూపాయలు ఇచ్చేటటువంటి గత ప్రభుత్వం ఇవాళ 6,000 రూపాయలు ఇస్తుంది. 6,000 నుంచి వివిధ రూపాల్లో 15,000 దాకా ఇస్తున్నటువంటి ఘనత. ఇందులో కుష్ఠరోగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, కిడ్నీ దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా మంచం మీద నుంచి లెగవలేని పరిస్థితిలో ఉంటే, కదలలేని పరిస్థితి ఉంటే 15,000 రూపాయలు పొందే పరిస్థితిని ఏర్పరచాం. ఎందుకంటే ఏ కుటుంబంలో ఏ వ్యక్తి అయినా సరే నష్టం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేనటువంటి పరిస్థితిలో వారికి 15,000 రూపాయలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రకమైనటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి, ఎందుకంటే అదనపు భారం నెలకి 890 కోట్ల రూపాయలు పడతా ఉంది. ఈ 3 నెలల కాలంలోనే దీనికి భర్తీ చేయడానికి 1,650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదల, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పేదవాడి పట్ల ఉన్నటువంటి ఆలోచన, వారిని ఏ రకంగా వారికి న్యాయం చేయాలని చెప్పి నిరంతరం ఆలోచించే నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఏ మాటలు అయితే వారు ఇచ్చారో ఆ రోజున ఎన్నికల ముందర, వీళ్ళిద్దరూ కూటమి అభ్యర్థులుగా ఎవరైతే గెలిచారో ప్రతి చోట కూడా ఈ కూటమి నాయకత్వంలో ఈ కార్యక్రమాలని మొట్టమొదటి విడతగా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి గతంలో ఏ రకంగా చేశారో ఇవాళ మాయ మాటలు మేము చెప్పడానికి ప్రయత్నించట్లా. మీరు మాతోనే ఉంటేనే మీకు ఇస్తామని చెప్పట్లా. మీరు ఎవరితో ఉంటారు ఎవరితో ఉండరు అనేది విచక్షణ అనేది మీకే వదిలేస్తూ మీకు న్యాయం చేయాలి, ముందు మిమ్మల్ని ఆదుకోవాలి, మీ ఆవేదనని అర్థం చేసుకుని ఈరోజు ఇచ్చే పెన్షన్ అని చెప్పి మీకు భావిస్తూ ఈ రోజున మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కళల కాణాచి తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రం 365 రోజులు సంగీత, సాహిత్య, నృత్య రీతులతో విరజిల్లాలని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా సంగీత గురువుల, నృత్య గురువుల ఆత్మీయ సత్కార కార్యక్రమం ఆహ్లాదభరితంగా కొనసాగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని సంగీత గురువులను, నృత్య గురువులను వారి శిష్యుల సమక్షంలో సత్కరించారు. తొలుత కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సంగీతంలో శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలకు కొండపి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఆయా సంగీత గురువులు, నృత్య గురువులు ఘనంగా సత్కరించారు. సన్మాన సభ కార్యక్రమంలో డాక్టర్ పురుషోత్తం, మహమ్మద్ కుద్దూస్, పసుపులేటి త్రిమూర్తులు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ప్రస్థానం, ఎందుకంటే మన తెనాలికి ఒక చరిత్ర ఉంది. కళ్ళకు కానాచి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతోమంది మహానుభావులు, మహనీయులు పుట్టిన పుడమ తల్లి, ప్రసాదించిన పుడమ తల్లి మన తెనాలి అని చెప్పి మనందరం కూడా గుర్తుంచుకోవాల్సి వస్తుంది.
అందుకని ఈ రోజున మీ అందరూ కూడా ఆ సరస్వతి అమ్మవారు దాసులుగా మీ అందరూ ఈ రోజున ఎవరెవరు ఏ రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నారో వారందరూ వ్యక్తపరిచేటువంటి అనుభూతి మేమందరం కూడా ఆస్వాదిస్తూ ఉన్నాం. ఈ పట్టణంలో ఎప్పుడు కూడా 365 రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క సభలో జరగాలని చెప్పి, ఈ వేదిక అవ్వాలని చెప్పి నా కోరిక. అదేవిధంగా ఈ రోజున ఈ 365 రోజులు మీరు చార్ట్ వేసుకొని చేస్తే, ఈనాడు డాక్టర్ పురుషోత్తం లాంటి వాళ్ళు ఈ పట్టణంలో అనేక మంది ఉన్నారు. 365 రోజులు కూడా ఈ సభ ఆ రకమైనటువంటి సభగా కొనసాగిద్దని చెప్పే భావంతో మీకు అలాంటి స్ఫూర్తితో మీ అందరూ కూడా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ, ఆయన పడిన శ్రమ, టెక్నికల్గా కరెక్ట్గా దీన్ని రూపొందించడానికి ఆయన తీసుకున్న జాగ్రత్తలు మాకందరికీ విదితమే. ఆయన ఇందాక ఒక మాట అన్నారు, ఈ కళాక్షేత్రంలో కార్యక్రమాలు కళలకే పరిమితం చేస్తామని. సార్ అదే మాట మీద ఉండండి సార్. ఎందుకంటే గత కాలంలో ప్రతి చిన్న కార్యక్రమం, చిన్న కార్యక్రమం, ఏఎన్ఎంల కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు ఇక్కడే కూర్చోవడం, ఎవరు పడితే వాళ్ళు ఇక్కడే కూర్చొని తినడం, లోపలికి ఎలుకలు రావడం, తిన్న పదార్థాలు పడేసిన తర్వాత ఈ కళాక్షేత్రం, ఇంత అందమైన కళాక్షేత్రాన్ని చూసి మేమంతా మా కడుపు తరుక్కుపోయింది. ఈరోజు ఆయన చెప్పిన మాట నాకెంతో ఆనందాన్ని, మరింత ఉత్సాహాన్ని కలిగించింది. తర్వాత చాలామంది కళాకారులు, రకరకాల బృందాలన్నీ తీసుకొచ్చి కొండపు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ముఖ్యంగా దీనిలో కానూరి వెంకటరామకృష్ణ గారి పాత్ర ఉండడం, వీరిద్దరిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఏ కార్యక్రమం జరిగినా దాన్ని రీజనబుల్ రేట్కి కొంచెం ఇప్పించే బాధ్యతని ఆయన తీసుకోవాలి, ప్రత్యేకించి అని చెప్పి. ఇవాళ 10,000 రూపాయలు లేదు, ఎక్కడా లేదు. ఎక్కడ చేసుకున్నా ఒక రెంటు, కరెంటు అవి కలిపితే 10,000 ఎక్కడైనా తీసుకుంటాం. అది మాకు అట్లాంటిది ఇప్పించవలసిందిగా మా కళాబృందాల తరపున కోరుకుంటున్నాం. అదేవిధంగా వారి సత్కార కార్యక్రమం కూడా ఇప్పుడు ఉంటుంది. దివంగత డాక్టర్ కన్నెగంటి వెంకటరామకృష్ణ ఆదర్శనీయులని పలువురు వైద్యులు పేర్కొన్నారు. ఆయన జయంతిని సోమవారం ఉదయం తెనాలి ఐఎంఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైద్యులు ఆయన చిత్రపటం వద్ద పూలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జె విజయలక్ష్మి, డాక్టర్ వి పావని, ఉపాధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ జి మధు ప్రభాకర్ బాబు, వైద్యులు డాక్టర్ గోగినేని ఉమా, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ వి శేషగిరిరావు, డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ ఓకే మూర్తి, డాక్టర్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. కృష్ణ గారిని స్మరించుకుంటూ తెనాలి ఐఎంఏలో డాక్టర్స్ అందరం కూడా ఈరోజు వారిని గుర్తు చేసుకుంటే నిజంగా ఒక ఆదర్శమూర్తి. ఆనాడు ప్రభుత్వం పిహెచ్సిలో కానీ ఒక ప్రభుత్వ డాక్టర్గా వారు అందించినటువంటి సేవలు మర్చిపోలేనివి. ఈమని పిహెచ్సి కానీ అలాగే ఇతర పిహెచ్సిల్లో ఎంతోమంది పేదవారికి వారు వైద్యాన్ని అందించారు. తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా పేదవారిని వారు చూసినటువంటి సేవల్ని మర్చిపోలేకుండా నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్స్ చెప్పేవాళ్ళు. ఆయన ఎంతో ఓపికగా మాకున్నటువంటి సమస్యలు కానీ మందులు ఎంత తక్కువ రాసి మాకు ఆయన అండగా నిలిచారమ్మా అని చెప్పేవాళ్ళు. నిజంగా అటువంటి వారు మరి మాకందరికి కూడా ఆదర్శం. ఈరోజు ఐఎంఏ బిల్డింగ్లో డాక్టర్ కన్నెగంటి రామకృష్ణ గారి స్మారక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆయన తెనాలి పట్టణానికి చిరపరిచితులు. ఆయన ఎంబీబీఎస్ అయినా కూడా చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ చేస్తూ, డెలివరీస్ చేస్తూ పేదలకి చాలా అందుబాటులో ఉండేవాళ్ళు. ఆయన బ్రతుకున్నంతకాలము ఆయన మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన తర్వాత ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన పేదలకి చాలా దగ్గరగా ఉండి అందరికీ నార్మల్ డెలివరీస్ కూడా చేస్తూ చాలా మంచి ఆబ్స్టిట్రిషియన్గా, సర్జన్గా పేరు పొందారు. ఆయన ఈరోజు మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవలు తెనాలి ప్రజలందరికీ చిరస్మరణీయము.
తెనాలి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. స్థానిక 12వ వార్డులో ఉదయం 6 గంటల నుండే ప్రారంభమైన ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు స్థానిక టీడీపీ నేతలు పాల్గొని మొదట సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఫోటోలకు పాలాభిషేకం చేసి అనంతరం పెన్షన్ల పంపిణీ జరిగించారు. ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు పెంచి ఈ రోజున ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు 4000, ఈ నెల ఇచ్చే 4000. ఇంతకుముందు ఏప్రిల్, మే, జూన్ ఒక్కొక్క నెలకి 1000 చొప్పున ఆ 3000, ఈ 4000, 7000 రూపాయలు ఈ రోజున పేద ప్రజలందరికీ కూడా, పెన్షన్దారులందరికీ కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడటానికి ఈ రోజున పొద్దున్నే 6 గంటలకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమని చెప్పని అందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కూడా అందరు కూడా రాబోయే రోజుల్లో అందరు కూడా దగ్గరుండి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి ఉండాలని చెప్పని ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి ఈ పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్, బొబ్బిళ్లపాటి ప్రసాద్, దుర్గాబాయి, కొలకలూరి లక్ష్మణ్, చేపల వెంకట్రావు, రాము నాయక్, మాతంగి మోహన్, రావూరి ఆనంద్, అమర్ సింగ్, సుభాని, నాగేశ్వరరావు, రామ్చంద్ తదితరులు పాల్గొన్నారు. కేలుతు నాగమ్మ బాబు గారు వచ్చారని అయోధ్య, కాశీ అన్ని వెళ్ళొస్తున్నాను. 12వ వార్డు బాబు గారు వస్తున్నారని ఆనందంతో గెలుస్తారని చెప్పి అయోధ్య, కాశీ వెళ్ళొస్తానని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. పెన్షన్ గురించి 250 ఇచ్చాడు జగన్ బాబు. ఇప్పుడు మా బాబు వచ్చినప్పుడు 7000 ఇస్తున్నారు, తర్వాత 4000 ఇస్తారు. మాకంతా ఆనందమే. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి అంతకుముందున్న 3000 కలిపి 1000 రూపాయలు అదనంగా ఆ 3000, ఈ నెల 4000 మొత్తం కలిపి ఒక్కొక్క పెన్షన్దారునికి 7000 రూపాయలు అందించే ఘనత ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దేశంలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి చారిత్రాత్మక ఘట్టం జరగలేదు. అటు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇక తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవనీయ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రజల తరపున పోరాడేవాళ్ళు. ఈరోజు మొదలుకొని ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్కొక్క ఇంటిలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, ఆ తర్వాత దీర్ఘకాలిక రోగంగా ఉన్న వాళ్ళకి నెలకు 15000 రూపాయలు, ఈ విధంగా ఈ సంక్షేమ ప్రభుత్వం అందిస్తూ ఉంది. ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తీరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. స్థానిక 24వ వార్డులో కూటమి నేతలు లబ్ధిదారులందరికీ ఇంటింటి వద్ద పెరిగినటువంటి పెన్షన్ సచివాలయ సిబ్బంది సహకారంతో అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పెన్షన్ లబ్ధిదారులందరూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ చల్లగాలి శివశంకర్ రాజు, పట్టణ బీసీసీల అధ్యక్షులు ఫణిదపు దుర్గాప్రసాద్, జనసేన నాయకులు నన్నపనేని రాంబాబు, అలాగే 24వ వార్డు వైస్ ప్రెసిడెంట్ అందుకూరి వెంకటేశ్వర్లు, మిక్కిలి పున్నారావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూకట్లపల్లి భరత్, ఉన్నం రాంబాబు, అందుకూరి కొండలు, కోడూరి సత్యనారాయణ, ప్రదీప్, పోతల్లంక చైతన్య, జన సైనికుడు మల్లి, పిల్లి విజయలత, పులి కీర్తిసుధ తదితరులు పాల్గొన్నారు. వికలాంగులకు 6000 పెంచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చంద్రబాబు నాయుడికి వందనం, అభివందనం. ఈ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా వందనం, అభివందనం. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన పవన్ కళ్యాణ్ గారు మరియు భారత జనతా పార్టీ యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసిన వెంటనే పేదల యొక్క జీవితాల్లో నవ్వులు వెలిచేయాలని ఒక సదుద్దేశంతో నేను అధికారం చేపట్టిన వెంటనే ఎన్డీఏ కూటమి ద్వారా మేము పెన్షన్ 4000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా
మే, జూన్, జూలైకి ప్రతి నెల కూడా పెంచిన పెన్షన్ని కూడా మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 3 నెలలు, అదేవిధంగా ఈ పెంచిన పెన్షన్ ఈ నెల జూలైతో కలిపి మొత్తం 7,000 రూపాయలు ఎవరైతే పేదలు ఉన్నారో, అర్హులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం ఈ రోజు నుంచి జరిగింది. శ్రీ రాజండ్ల మనోహర్ గారు, అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీ ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆశీస్సులతో వారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులే కాదు, ఈ ఇరు పార్టీలకు చెందినటువంటి 3 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి వృద్ధులకు, వికలాంగులకు, అలాగే వయోవృద్ధులకు వీరందరికీ కూడా దగ్గరుండి పెన్షన్లో ఇప్పించమని చెప్పి వీరు ఆదేశించారు. ఈ ఆదేశాల ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయిన మేమందరం కూడా ఎవరైతే ప్రభుత్వాధికారులు ఈ పెన్షన్ ఇవ్వడానికి వచ్చారో వారి వెంట ఉండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ 3వ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు 1వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అందరికి కూడా పింఛను పంచడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టు మాట ప్రకారం 1000 రూపాయలు పింఛను పెంచి, అదేవిధంగా 3 నెలలది కూడా ఆయన హామీ ఇచ్చినప్పటి నుంచి 3 నెలలది కూడా 3,000 కూడా కలిపి 7,000 రూపాయలు పింఛన్ను ఈనాడు అందిస్తున్నాడు. ఈ సంక్షేమం వల్ల ప్రతి ఒక్క పేదవాడి ఇంట్లోనూ ఆనందం కలుగుద్దని, అదేవిధంగా వికలాంగులకు 6,000ను, 100% వికలాంగులకు 15,000ను, అవయవాలు పోయిన వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలను సంక్షేమం అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమాన్ని అందరికి కూడా ప్రతి ఇంటికి పొద్దున్నే 6 గంటలకల్లా వెళ్ళి ఇవ్వమన్నారు. ఇది పండగలాగా జరపమని ఆదేశించారు. ఏప్రిల్ నుంచి మే, జూన్ ఆ 3 నెలలు పెంచిన 1,000 రూపాయలు, అదేవిధంగా ఈ జూలై నెలలో 4,000, మొత్తం 7,000 రూపాయలు ఇవాళ వృద్ధులకి, ఒంటరి మహిళలకి, వితంతులకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 నుంచి 6,000 రూపాయలు ఒకేసారి పెంచిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఒక నారా చంద్రబాబు నాయుడికే దక్కిందనేది చెప్పుకోవటంలో విషయం కాదు. అదేవిధంగా ఈ రోజున ప్రతి ఒక్క అవ్వ, తాత, మహిళల ఇంట్లో ఆనందాలు, పండగ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రపంచంలో ఎక్కడా చేయని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.